మాదంతా నర్సీపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో దానికి సెంటర్ కోసం మేము ఈరోజు ధర్నాకు చేయడం జరిగింది. మాకు రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కూడా గత 50 రోజుల నుంచి స్ట్రైక్ చేస్తున్నారు. ఈరోజు నుంచి మొదలుపెట్టాము. మాకు కనీస వేతనం కూడా లేని ప్రొసీజర్గా తయారైంది. మున్సిపాలిటీ తాలూకా వాటర్ వర్క్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, ఇతర విభాగాలు అయితేనేమి మా ఈ 13,000 రూపాయల జీతంతో చాలీచాలని జీతాలతో కటకన బతుకులుగా తయారయ్యేది. కానీ గవర్నమెంట్ వారి మటుకు ఎటువంటి స్పందన లేదు. 2 సార్లు జేఏసీ వారు కూర్చొని మాట్లాడినా సరే మాకు ఎటువంటి స్పందన కూడా మాకు కనిపించలేదు. ఇంకా ముందుకి మా తాలూకా అనేక రకాలుగా మేము నిరసన తెలపడానికి ముందున్నాం. రేపు 22వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తున్నారు. దానికి మేము కార్యాచరణగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలనేది మేము ముందుగా ప్రెస్ వారికి అలాగే డిపార్ట్మెంట్ వారికి కూడా 22వ తారీఖు నుంచి బంద్కు పిలుపున్నారు. ప్రతి ప్రాంతం ప్రజలు చెప్పే విషయం ఏంటంటే వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ ఆత్మానికి మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాం. ప్రజల మీద కానీ అధికారుల మీద కానీ మాకు ఎటువంటి ఉద్దేశం లేదు. కేవలం మా జీతాల కోసం మేము పోరాటం చేస్తున్నాం అంతే. అన్ని డిపార్ట్మెంట్ల వారు అందరికీ బాగానే ఉంది, కానీ ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ విభాగంలో బట్టి వాళ్ళకి చాలా జీతాలతో బతుకుతున్నారు. మాకు నిర్ణయం తెలిసిందంటే మా డిపార్ట్మెంట్లోనే 5 రిటైర్మెంట్ అయిపోయారు, తీసేస్తున్నాము వచ్చి నెలకిని చెప్తున్నారు. వాళ్ళు ఇంచుమించుగా పంచాయతీ నుంచి 1,200 రూపాయల జీతంతో మొదలుపెట్టారు. ఎప్పుడైనా మున్సిపాలిటీ అవ్వకపోతుందా, పర్మనెంట్ అవ్వకపోతుందా అని ఎంతో ఆశతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతుంటే మాకే బాధగా ఉంది. ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా ఉన్న ఊళ్ళో ఉన్న ఉద్యోగం చేసుకుంటే మంచిది, ఏదో రకంగా ముందుకు వెళ్ళొచ్చన్న ఇష్టం ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ చూస్తుంటే రేపు అదే పరిస్థితి మాకు కూడా వస్తుంది. అందుకే ఆ ఉద్దేశంతో 60 సంవత్సరాలు గవర్నమెంట్ వాళ్ళకి 62 సంవత్సరాలు ఎలా ఉన్నాయి, మాకు కూడా 62 సంవత్సరాలు చేయాలని డిమాండ్ మేము కూడా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.